సందర్భంగా ప్రకాశం జిల్లా డిసిసిబి బ్యాంక్ ఒంగోలులో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి వచ్చినటువంటి శ్రీ శ్రీనివాస్ కుమార్ గారు, రాఘవయ్య గారు, మాధవరావు గారు మరియు హనుమంతరావు గారు, వివిధ సంస్థలకు సంబంధించినటువంటి యజమానులు, కార్మికులు, పెన్షనర్స్ అందరికీ ఈపీఎఫ్ఓ జిల్లా కార్యాలయం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. భారతదేశము అంతటా ప్రతి జిల్లాలో నిధి ఆప్కే నికట్ ప్రోగ్రామ్ యానివర్సరీ అనేది ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఆన్లైన్లో సెంట్రల్ పిఎఫ్ కమిషనర్ న్యూఢిల్లీలో ఆన్లైన్లో ప్రోగ్రాం జరుగుతున్నారు. మరియు ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎంప్లాయీస్ కి పెన్షనర్కి సంబంధించినటువంటి గ్రీవియన్సెస్ ఏవి ఉన్నా కూడా అవి మేము ఒక ఫామ్ డిజైన్ చేశారు మా సెంట్రల్ ఆఫీస్ వాళ్ళు. ఆ ఫామ్ లో వాళ్ళ గ్రీవియన్స్ ని కనుక రిజిస్టర్ చేసినట్లయితే ఇప్పుడే ఆ గ్రీవియన్స్ ని మా రీజనల్ కమిషనర్ ఆఫీస్ కి పంపడం జరుగుతుంది. ఆ సమస్యను అక్కడ పరిష్కారం చేయడానికి అక్కడ ఒక టీమ్ ఆఫ్ పర్సన్స్ ఉంటారు. వాళ్ళు వీలైతే ఈ రోజే ఆ సమస్యను పరిష్కరించి మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తారు. ఒకవేళ దానికి కొంత సమయం కనుక అవసరమైతే 2-3 రోజులలో ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ విధంగా గత సంవత్సరము 23 జనవరి 27వ తారీఖు నుంచి మళ్ళీ జనవరి 24 వరకు 1 ఇయర్ అయిన సందర్భంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని యానివర్సరీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మేము ముఖ్యంగా మా జిల్లా కార్యాలయం నుండి కోరుకునేది ఏంటి అని అంటే, ఎవరికైనా పిఎఫ్ సంబంధించినటువంటి గ్రీవియన్స్ ఏది ఉన్నా కూడా ఈ 27th ఎవ్రీ మంత్ జరిగే ప్రోగ్రామ్ లో గాని వాళ్ళు విన్నవించవచ్చు. లేకుండా మా కార్యాలయానికి కూడా వచ్చి మాకు ఆ గ్రీవియన్స్ ని చెప్పినట్లయితే మేము దాన్ని పరిష్కరించడానికి మా కమిషనర్ గారు రీజనల్ ఆఫీస్ గుంటూరు వారితో సంప్రదించి తొందరగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాము. ఇంకా కూడా అదే విధంగా చేస్తామని ఈ అందరి సమక్షంలో మేము తెలియపరుస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. లాస్ట్ ఇయర్ 27 జనవరి 2023లో ఆల్ ఓవర్ ఇండియా ఉన్న 600+ డిస్ట్రిక్ట్స్ లో ఒకేసారి ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం జరిగింది. గత 1 ఇయర్లో ప్రతి నెల 27వ తారీఖున జిల్లాలోని వేరే ప్రాంతాల్లో ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేశాము. ఈ ప్రోగ్రామ్ కి వచ్చిన పెన్షనర్స్ కి లేదంటే ఎంప్లాయర్స్ వాళ్ళ గ్రీవెన్సెస్ ని అక్కడికక్కడ రిజాల్వ్ చేయడానికి కండక్ట్ చేసిన స్పెషల్ క్యాంప్స్ ఇవి. సో ఇవాళ దాని ఫస్ట్ యానివర్సరీ జరుపుకుంటున్నాము. లాస్ట్ 1 ఇయర్లో చూసుకున్నట్టయితే మోర్ దాన్ 800 గ్రీవెన్సెస్ మా దగ్గరకు వచ్చాయి. ఆ 800+ గ్రీవెన్సెస్ ని మేము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ కుదిరితే అదే రోజు లేకపోతే నెక్స్ట్ 2-3 డేస్ లో రిజాల్వ్ చేయడం జరిగింది. దీనికి చాలా కష్టపడ్డ ముఖ్యంగా మా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్స్, మా స్టాఫ్ వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఎంప్లాయీస్, ఎంప్లాయర్స్ మీది ఏమైనా ప్రాబ్లం ఉన్నా ప్రతి నెల 27వ తారీఖు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు దయచేసి ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసి మీ గ్రీవెన్సెస్ ని మా ముందుకు తీసుకొస్తే దాన్ని ఇమీడియట్ గా రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ. అంటే గతంలో లాగా ఆన్ ద సేమ్ డే సాయంత్రం లోపల ఆ గ్రీవెన్స్ రిజాల్వ్ చేయడానికి ట్రై చేస్తాము. లేకపోతే నెక్స్ట్ 2 డేస్ లో ఖచ్చితంగా రిజాల్వ్ అవుతుంది. 800+ గ్రీవెన్సెస్ ని మేము రిజాల్వ్ చేశామని చెప్పి చాలా ఇదిగా చెప్పుకుంటాం. 27th హాలిడే అయితే ఇవాళ 29th కదండి, ఇవాళ మండే. సో అలా చేసుకుంటాం నెక్స్ట్ వర్కింగ్ డే. ఇది ఫస్ట్ యానివర్సరీకి హాజరైన కార్మిక సోదరులకు, పెన్షనర్స్ కి, యాజమాన్యానికి, ఇది ఆర్గనైజ్ చేసిన ఈపీఎఫ్ఓ డిపార్ట్మెంట్ సతీష్ కుమార్ గారికి, ఇది వేదికనిచ్చిన డిసిసి బ్యాంక్ మేనేజ్ డిఎం గారికి, వీళ్ళందరికీ కూడా ఇక్కడ హాజరైన ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం తరఫున హాజరైన ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ గారికి కార్మిక శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత 1 సంవత్సరం నుంచి కూడా వివిధ ప్రదేశాల్లో ఈ ఉద్యోగులు, పెన్షనర్స్ ఉన్న చోటకే ఈపీఎఫ్ఓ డిపార్ట్మెంట్ వెళ్లి వాళ్ళ సమస్యలను గుర్తించి వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడానికి అదే రోజు లేదా వితిన్ 2 or 3 వర్కింగ్ డేస్ లో ప్రయత్నం చేసి నియర్లీ 800 గ్రీవెన్స్ ని రిజాల్వ్ చేయడం అన్నది అదొక సంతోషకరమైన పరిణామం. అంటే ప్రజల వద్దకే, అంటే ఎవరైతే
బెనిఫిషరీ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు విని వాళ్ళ సమస్యల్ని ఎలాగ పరిష్కరించాలన్నది వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పి ఇమీడియట్ గా రిజాల్వ్ చేయడం అన్నది ఈ నిధి ఆరోగ్య నిగమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. అది సక్సెస్ఫుల్ గా 1 year జరిగింది. ఇంకా కూడా ఇది సక్సెస్ఫుల్ గా ఎలాగే కొనసాగాలని కోరుతున్నాను. అలాగే కార్మిక శాఖ తరఫున కూడా ఈశ్రమ్ అనే ఒక గుర్తింపు కార్డుని ఈశ్రమ్ పోర్టల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఒక పోర్టల్ ని రిలీజ్ చేసింది. దాంట్లో అసంఘటిత రంగంలో ఉన్న ప్రతి కార్మికుడు కూడా అందులో రిజిస్టర్ చేసుకోవచ్చు. దానికి 15,000 లోపల జీతం, PFESI, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కట్టని ప్రతి వ్యక్తి కూడా అందులో అర్హులు. దానికి ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. మన ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నంబరు, మన మొబైల్ ఆధార్ లింక్డ్ మొబైల్ ఫోన్ ద్వారా అది రిజిస్టర్ చేసుకోవచ్చు. వాళ్ళకి వెంటనే స్పాట్ లోనే ఈశ్రమ్ కార్డు జనరేట్ అయి వస్తుంది. ఆ కార్డు ద్వారా ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక నుంచి అందించే వివిధ రకాల పథకాలన్నీ కూడా DBT, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వర్క్ మెన్ అకౌంట్ లోకి వెళ్లే అవకాశం దీని ద్వారా జరుగుతుంది. కనుక అందరూ కూడా ఇప్పుడు మన జిల్లాలో 4,50,000 మంది దాకా రిజిస్టర్ అయి ఉన్నారు, రకరకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళు. ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఈశ్రమ్ ద్వారా అది మనం సచివాలయం దగ్గరికి వెళ్ళి సచివాలయంలో చేసుకోవచ్చు, లేదా కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా చేసుకోవచ్చు, మన మొబైల్ ఫోన్ లో మనమే చేసుకోవచ్చు. లేదంటే దగ్గరలో ఉన్న కార్మిక శాఖ ద్వారా కూడా ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ సందర్భంగా అందరికీ కూడా ఒకసారి కార్మిక శాఖ తరఫున ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకా ఎవరైనా రిజిస్టర్ చేసుకోకపోతే ఈశ్రమ్ కింద అందరూ కూడా రిజిస్టర్ చేసుకుని ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలన్నింటినీ కూడా పొందవలసిందిగా కార్మిక శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను.